రామరాజ్యము కథ. అలెగ్జాండరు చక్రవర్తి భారతదేశమున పంజాబ్ ప్రాంతములో ఒకానొక గ్రామము గుండా పయనించుచుండెను. సేనాసమేతుడై అమాత్యశేఖరులతో గూడి ఆ గ్రామమునందు పోవుచుండ ఆనతి దూరమున గ్రామస్థులందరూ ఒకచోట గుమిగూడి తీవ్ర వాదోపవాదములు గావించుకొనుచు సంఘర్షణకు దిగుచున్న దృశ్యమును చూచెను. ఇక ప్రయాణమును నిలిపివైచి మంత్రివర్యుని బిలిచి ఆ వృత్తాంతమేమియో తెలిసికొనిరమ్మని పంపెను. మంత్రిగారట్లే ఆ గుంపులో జొరబడి అచ్చట జరుగుచున్న విషయమంతయు సాంగోపాంగముగా తెలిసికొని తిరిగి రాజుయొద్దకు వచ్చి ఈ ప్రకారముగా విన్నవించెను. మహాప్రభూ, ఆ గ్రామమున ఒక రైతు కలడు. అతనికి 1 ఎకరము పొలము కలదు. దానిని అతడు సమీప గ్రామమందలి మరియొక రైతునకు అమ్మివేసెను. పొలము కొన్న అసామి దానిని దున్ను కొనుచుండగా నేలలో ఒక బంగారు పాత్ర కనిపించెను. దానిని తీసుకొని అతడు నేల అమ్మిన రైతు యొద్దకు పోయి, అయ్యా, మీరు నాకమ్మిన నేలను దున్నుకొనుచుండగా అందులో ఈ సువర్ణపాత్ర లభించినది. మీరు నేల అమ్మినారే కాని అందులోని పాత్రను అమ్మలేదు. కావున ఇది మీ సొత్తే కాని నాది కాదు. అందుచేత దీనిని మీరు పరిగ్రహించి నాకు మనస్సంతోషమును కలుగజేయుడు అని విన్నవించుకొనెను. ఆ వాక్యములను విని నేల అమ్మిన రైతు ఇట్లు సమాధానం మోసంగెను, అయ్యా, నేను ఏ క్షణమందు మీకు నా నేలను అమ్మినానో అందులోని సమస్త పదార్థములున్ను మీవశమే అయిపోయినట్లు లెక్క. ఇక వాటితో నాకు ఎలాంటి సంబంధమును లేదు. కాబట్టి దయచేసి ఈ బంగారు పాత్రను మీరే ఉంచుకొని అనుభవించుడు. కాని నేల కొన్న పెద్దమనిషి అందులకు అంగీకరించలేదు. బలవంతముగా దానిని ఇచ్చివేయ దలంచెను. ఈ ప్రకారముగా ఇరువురి మధ్య వాదోపవాదములు చెలరేగెను. ఇరువురి పక్షములను సమర్థించంటకు వారి వారి అనుయాయులు కూడా చాలామంది అచ్చటికి వచ్చి చేరిరి. కొద్దిసేపటికి గుంపు చేరిపోయెను. ఆ వింత చూచుటకై ఎక్కడెక్కడి జనులో పరుగున వచ్చి చేరిరి. అరుపులు, కేకలు, ఈలలచే ఆ ప్రదేశమంతయు ప్రతిధ్వనించెను. ఇంతలో కొందరు పెద్దమనుష్యులు అచ్చటికి వచ్చి ఇరువురికి రాజీ కుదర్చ దలంచినవారై పొలము అమ్మినవానిని, అయ్యా, మీకు సంతానము కలదా అని ప్రశ్నింప, నాకొక కుమారుడు కలడు. వివాహమునకు సిద్ధముగా నున్నాడు అని అతడు ప్రత్యుత్తరమిచ్చెను. అట్లే ఆ మధ్యస్థులు పొలము కొన్నవానిని మీకు సంతానము కలదా అని ప్రశ్నింప, నాకొక కుమార్తె కలదు. వివాహమునకు సిద్ధముగా నున్నది అని యాతడు పలికెను. అప్పుడు మధ్యస్థులు ఇరువురి వాక్యములను ఆలకించినవారై ఈ ప్రకారముగా ఇరువురికి రాజీ చేసిరి. పొలము కొన్నవాడు తన కుమార్తెను పొలము అమ్మినవాని కుమారునకిచ్చి వివాహము చేసి ఆ బంగారు పాత్రను కట్నముగా నొసంగవలెను. మధ్యస్థుల ఆ సమయోచితమైన తీర్పుచే ఆ బంగారు పాత్ర ఇరుపక్షములకు చెందిపోయెను. మధ్యస్థుల ఆ తీర్పును ఇరువురును సంతోషముగా ఆమోదించి ఆ ప్రకారముగా కార్యాన్వితం మొనర్చిరి. ఇదియే రామరాజ్యము. ప్రజల ఇట్టి మనస్తత్వమే రామరాజ్య చిహ్నము. పరస్పర ప్రేమ, అనురాగము, కరుణ, దయ, పరోపకారము, స్వార్థత్యాగము, ఇట్టి ఉదాత్తగుణము లెచ్చట తాండవించుచుండునో అదియే రామరాజ్యము. ఏ ప్రజలిట్టి మహోన్నత సద్గుణరాశిని అవలంబించియుందురో వారే రామరాజ్య ప్రజలు. అట్టివారు ఏ క్షోభయులేక పరమశాంతముగా తమ తమ జీవితములను కొనసాగించుచుందురు. కావున శాంతి సౌభాగ్యములను వాంఛించు ప్రతిమానవుడును తన హృదయమును పవిత్రముగను, నిర్మలముగను, సచ్చీలవంతముగను గావించుకునవలయును. నీతి, పవిత్రమగు శీలము, నిర్మల హృదయము, సదాచరణ, పరోపకార భావన, త్యాగశీలత్వము జనులు కలిగియుండినచో అదియే రామరాజ్యము కాగలదు. అట్టి రామరాజ్య స్థాపనకే జనులు యత్నించవలయును.